ఈ రోజున దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని నేర్చుకుందాం. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు అని మనం పదే పదే చెబుతూ ఉంటాం. మరి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అనేది కూడా మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఇతరులకు కూడా దేవుని ప్రేమ ఎంత విశదంగా తెలియపరచగలమో అంత తెలియపరిచే సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈరోజు దేవుని ప్రేమను గురించి లోతుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది కంఠస్థ పెట్టి చెప్పేటటువంటి ఒక వచనం ఉంటుంది బైబిల్లో, సువార్త విషయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును కదా, నాకంటే ముందు వెంటనే మీరు చెప్పేస్తున్నారు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పడానికి ఇష్టపడతారు. మరి దేవుని ప్రేమ యొక్క లోతును మనం తెలుసుకుంటే ఇంకా ఎక్కడ లేనంత సంతోషం మనం పొందుకుంటాం. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, దేవుని ప్రేమ ఎటువంటిది అంటే వాక్యం అంటుంది, అది మనుషుల ప్రేమ వంటిది కాదు. లోకంలో చాలా చోట్ల వినబడేటటువంటి లోక సంబంధమైనటువంటి ప్రేమలు కనబడతా ఉంటాయి కదండి. ఒక అబ్బాయి వచ్చి అంటాడు, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి అంటాడు. అదో రకమైనటువంటి ప్రేమ. కానీ ఆ ప్రేమకు ప్రభువు చూపించినటువంటి ప్రేమకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే తల్లిదండ్రులముగా మనం కూడా మన పిల్లల మీద ప్రేమ చూపిస్తాం. ఈ ప్రేమకు ప్రభువు చూపించినటువంటి ప్రేమకు సంబంధం లేదు. ఈ ప్రేమ ప్రభువు ప్రేమతో సమానం కాదు. అందుకే ప్రభు ఏమంటాడంటే వాక్యంలో, నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో అన్ని ప్రేమలను మనం పోల్చుకుంటే తల్లి తన యొక్క బిడ్డను ఎలా ప్రేమిస్తుందంటే, ఎటువంటి విషయాలను కూడా పోల్చుకోకుండా, ఎటువంటిది ఆశించకుండా తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. ఆ ప్రేమకు ఈ లోకంలో ఏ ప్రేమ సాటి లేదు. కానీ దైవికమైన విషయానికి వస్తే, ఆత్మ సంబంధమైన విషయానికి వస్తే, తల్లి ప్రేమ కంటే ఒక శ్రేష్టమైన గొప్ప ప్రేమ ఒకటి ఉంది. అదే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అదే దేవుడు చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినట్లుగా కాదు, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా కాదు, ఇంకా ఎక్కువగా ఆ ప్రేమను వర్ణించలేనంత గొప్పగా దేవుడు మనిషిని ప్రేమించాడు. ఆ మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ మట్టిని కాదు ప్రేమించింది, లేకపోతే ఆకాశాన్ని కాదు, ఈ సృష్టిని కాదు, ఇక్కడ ఉన్నటువంటి జంతువులను కాదు, తన స్వహస్తములతో చేసుకున్నటువంటి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనలను ప్రేమించాడు గనుక మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. దేవుడు ముందుగా మనలను ప్రేమించాడు. ఏం చూసి ప్రేమించాడు? నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది? దేవుడు ఆశించేటటువంటి గొప్ప విషయాలు మనుషులు ఏం కలిగి ఉన్నారు? మన దగ్గర ఏమన్నా ప్రభు ఆశించే అంత గొప్ప విషయం ఏమన్నా ఉందా అంటే వాక్యం అంటుంది, అసలు మనం విలువలేనటువంటి వారం. మన దగ్గర ఉపయోగపడేది ఏది లేనే లేదు. ఏదో ఆశించి ప్రభు మనలను ప్రేమించిన వాడు కాదు. మనుషులు ప్రేమిస్తున్నాము అంటే ఒక్కొక్క కారణం చెప్తారు. ప్రేమిస్తున్నావంటే ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా నువ్వు, ఎలా ప్రేమిస్తున్నావయ్యా నువ్వు అంటే, అతను అంటాడు, నేను ఆమె అందంగా ఉందని ప్రేమించాను అంటాడు. అందాన్ని చూసి ప్రేమించేటటువంటి మనుషులు. కొంతమంది డబ్బును చూసి ప్రేమించేటటువంటి మనుషులు, కొంతమంది ఉద్యోగమును చూసి ప్రేమించేటటువంటి మనుషులు, కొంతమంది అధికారమును చూసి ప్రేమించేటటువంటి మనుషులు. కానీ దేవుడు ఏం చూశాడు మనిషిని ప్రేమించడానికంటే? ఏమీ లేనటువంటి మనిషిని, అర్హత లేనటువంటి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడని వాక్యం
పదే పదే తెలియచేస్తూ ఉంది. ఒక వచనాన్ని మీరు చదివితే దేవుని ప్రేమను మీరు చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. చూడండి, మీ దైవ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభు ఎవరి కోసం చనిపోయాడు? నీతిమంతుల కొరక, యథార్థవంతుల కొరక, లేకపోతే మంచి వాళ్ళ కొరక అంటే లేదు. ఆయన పాపుల కొరకు చనిపోయాడు. ఇక్కడ ఏమి తెలియపరిచింది వాక్యం అంటే, ప్రభు ప్రేమ ఇక్కడ కనబడుతోంది. ఆ ప్రేమ ఏ విధంగా వెల్లడి చేయబడింది అంటే, ఏ అర్హత లేని మన కోసం ప్రభు చనిపోవడం ద్వారా ఆయన తన ప్రేమను ఆయన మనకు వ్యక్తపరిచాడు, వెల్లడిపరిచాడు. కాబట్టి ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం ఇతరులను అభిమానిస్తున్నాము, ప్రేమిస్తున్నాము అంటే ఏ విధంగా మనం ఇతరులను అభిమానిస్తూ ఉన్నాం? వారు మనకు సహాయం చేస్తారనా, లేకపోతే వారు మనకు అండగా నిలుస్తారనా, లేకపోతే వారు ఏదైనా మనల్ని మెచ్చుకుంటారనా, పొగుడుతారనా? ఏ విధంగా మనం ఇతరులను ప్రేమించాలి? ఏ విధంగా ఇతరులను అభిమానించాలి అంటే, ప్రభువు ప్రేమించినట్లుగా ఎదుటి మనుషులు మనకేం చేసినా చెయ్యకపోయినా, వాళ్ళు మనల్ని పొగిడినా తిట్టినా, లేకపోతే గౌరవించినా గౌరవించకపోయినా, దేవుని పిల్లలముగా ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఇతరులను ప్రభువు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ఆయన మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన మనిషిని ప్రేమించాడు. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ టీచర్లు చెప్తా ఉంటారు ఎక్కువగా, జక్కయ్యను గురించి మీకు తెలుసా అంటే ప్రతి ఒక్కరూ మాకు తెలుసండి అని చెప్తారు. జక్కయ్య ఎటువంటి వాడు అంటే, మంచివాడా? లేదు, అతను ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. చాలా క్రూరమైనటువంటి మనస్తత్వం, అలాగే కొంత దుష్టత్వం కూడా అతనిలో ఉంది, దుర్మార్గం కూడా ఉంది. ఎదుటి వాళ్ళ దగ్గర దోచుకునేటటువంటి మనస్సు, సంపాదించేసుకోవాలి అనేటటువంటి మనస్సు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలే లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రభువుని చూడాలనుకున్నప్పుడు ప్రభువు చుట్టూ చాలామంది ఉన్నారు. అంతమందిలో ఒక పాపి, దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ప్రభువుని చూడాలని, ఆయన్ని కలుసుకోవాలని ఆశించినప్పుడు ప్రభువు దాన్ని ఎరిగి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి పిలిచి అతని ఇంటికి వెళ్ళడం ద్వారా ప్రభు ప్రేమ అక్కడ వెల్లడిపరచబడింది. ఏ విధంగా అంటే, మనిషిలో యథార్థత, నీతి, మంచితనము లేనప్పుడు ప్రభు మనిషిని ప్రేమిస్తున్నాడు. ఇటువంటి ప్రేమే దుర్మార్గుడైనటువంటి జక్కయ్యను ప్రభు దగ్గరకు ఆకర్షించింది. కాబట్టి ఈరోజు నేను ప్రభు దగ్గరికి మనుషులను తీసుకుని రావాలి, నేను స్వార్థ ప్రకటించాలి అంటే, మనం ఏ విధమైనటువంటి ప్రేమతో ఉండాలంటే, మనుషులు చూపేటటువంటి ప్రేమ కాదు, ప్రభువు మనపై వెల్లడిపరిచిన ఆ ప్రేమను ఇతరుల పట్ల మనం కనపరిచినప్పుడే మనము ఇతరులను ప్రభు దగ్గరకు తీసుకుని రాగలుగుతాం. లేదంటే మనం ఎంత స్వార్థ చెప్పినా, లేకపోతే ఇతర ప్రయత్నాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఎటువంటి ప్రేమనంటే అన్కండిషనల్ లవ్ అంటాడు. ఎటువంటి విషయాలను కూడా ప్రభు ఆశించకుండా ప్రభు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ప్రభు మనపై చూపినటువంటి ప్రేమ అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. యెరెమీయా గ్రంథములో 31వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మన యొక్క స్థితిగతులను, మన యొక్క నీతి, యథార్థతలను, మంచితనములను చూడకుండా ఆయన మనలను ప్రేమించాడు.
ఆయన ప్రేమ ఎటువంటిది అంటే శాశ్వత కాలము ఉండేటటువంటి ప్రేమ. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తల్లికి ఒక బిడ్డ జన్మించాడు అనుకుందాం. ఆ బిడ్డ అందంగా లేడు, చాలా వికృతమైనటువంటి రూపంతో పుట్టాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఈ బిడ్డ ఏమిటి ఇలా ఉన్నాడు, ఈ బిడ్డ ఏమిటి ఇలా ఉన్నాడని అసహ్యించుకుంటున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ తల్లి మాత్రం ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. ఎందుకు అంటే ఆ బిడ్డ యొక్క అందాన్ని చూసి తల్లి ప్రేమించడం లేదు, ఆ బిడ్డ యొక్క రూపాన్ని చూసి తల్లి అతన్ని ఆదరించడం లేదు, ఆప్యాయత చూపించడం లేదు. ఎలా చూపిస్తుందంటే, నాకు దేవుడిచ్చిన, నేను కన్న బిడ్డ, నా రక్తము పంచుకొని పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూ ఉంది. ఇప్పుడు మనిషిని కూడా దేవుడు ఎలా చేసుకున్నాడు అంటే, వాక్యం చెప్తుంది, తన స్వహస్తములతో దేవుడు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన యొక్క ఊపిరిని ఆ యొక్క బొమ్మలోనికి ఊదాడు. తద్వారా మనిషి జీవాన్ని పొందుకుని సజీవంగా నిలవబడ్డాడని వాక్యం చెప్తోంది. కాబట్టి ఈ విధంగా దేవుడు చేసుకున్నటువంటి మనిషిని దేవుడు విడిచిపెట్టుకోలేక, ఆయన ఎంత దుర్మార్గములోనికి మనం వెళ్ళిపోయినా, ఎంత అవినీతిలోనికి వెళ్ళిపోయినా, ఎంత పాపపూరితమైనటువంటి బ్రతుకుల్లోనికి మనం వెళ్ళిపోయినా, దేవుడు మరలా మనలను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, నా బిడ్డలు, నేను చేసుకున్న నా బిడ్డలు అని చెప్పి దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అని మనం చూసాం. తర్వాత సృష్టికర్తగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు మనకు ఎలా పరిచయం అవుతున్నాడు అంటే, దేవుడు సృష్టికర్తగా పరిచయం అవుతున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే దేవుడు సృష్టికర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. సృష్టికర్త ఆయన ప్రేమను కూడా మన ఎడల ఆయన వెల్లడి చేశాడు. ఏ విధంగా వెల్లడి చేశాడు అంటే, ఇక్కడ మనం ఈ సృష్టిని బట్టి అర్థం చేసుకోవాలి. మనిషిని దేవుడు ఒక వస్తువుని చేసినట్లుగా చేయలేదు. ఒక శిల్పి ఎంతైతే శ్రద్ధగా ఒక శిల్పాన్ని చెక్కుతాడో ఆ విధంగా మనిషిని ఆయన ప్రేమతో చేసుకున్నాడు. ఒక స్వరూపాన్ని మనిషికి దేవుడు ఇచ్చాడు. అంతకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనిషిని చేసే ముందు దేవుడు మనిషికి కావలసినటువంటి ప్రతి దానిని కూడా సృజించి పెట్టాడు అని దైవ గ్రంథం చెప్తుంది. దేవుడు మనకు కావలసినటువంటి గాలినిచ్చాడు, మనకు కావలసినటువంటి నీరునిచ్చాడు, మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు, మనకు కావలసినటువంటి చెట్లను, మనకు కావలసినటువంటి జంతువులను, మనకు కావలసిన యావత్తును కూడా దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. ఏదేను తోటలో మనం చూస్తాం, ఆదాము హవ్వలను పెట్టే ముందుగా ఆయన అక్కడ వారికి కావలసినటువంటి ఆహారము, నీరు, కావలసినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, నదులు చక్కగా దేవుడు సృష్టించి మనిషిని తీసుకుని వెళ్ళి దాంట్లో పెట్టడం మనం చూస్తాం. కొంతమంది గర్భంతో ఉన్నటువంటి తల్లులను మనం చూస్తాం. బిడ్డ ఇంకా పుట్టక ముందే బిడ్డకు కావలసిన వాటిని సేకరించేటటువంటి కొంతమంది ఉంటారు. అతనికి కావలసినటువంటి ఒక బెడ్, అతనికి కావలసినటువంటి కొన్ని వస్తువులు, డ్రెస్సులు, ఇవన్నీ ముందుగానే కొనిపెట్టుకునేటటువంటి మనుషులు ఉంటారు. ఆ విధంగా దేవుడు కూడా ఈ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు ఎంత మనలను ప్రేమిస్తున్నాడు అనేది ఆయన సృష్టి కార్యములో కూడా ఆయన ప్రేమ వెల్లడి చేయబడింది. దేవుడు మనిషిని అంతగా ప్రేమిస్తున్నాడు. మనిషికి కావలసిన వాటన్నిటినీ ఆయన సిద్ధపరిచిన తర్వాత మనిషిని సృజించి వాటన్నిటినీ మనిషికి అప్పగించినట్లు వాక్యం చెప్తుంది. ఆది కాండంలో మొదటి అధ్యాయం 31వ వచనంలో చూస్తే దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసిన సృష్టిని చూసి, సమస్త సృష్టిని చూసి సంతోషిస్తున్నటువంటి చక్కటి సందర్భం ఇది. తర్వాత కీర్తనల గ్రంథములో 139వ కీర్తన 13-14 వచనములో అక్కడ రాయబడింది చూడండి. భక్తుడు అంటున్నాడు, నా అంతరంద్రియములను నీవు కలుగజేసితివి, నా తల్లి గర్భమందు
నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చూడండి, మనం అద్దం ముందు నిలవబడి మనల్ని మనం చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా దేవుడు మనలను చేశాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. మనలను దేవుడు ఏదో మనం పిల్లలకి ఏదన్నా ఒక బొమ్మను తయారు చేయమని ఇస్తే అప్పుడు క్లే అని చెప్పి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ క్లేస్ తోటి వీళ్ళకి కావలసినటువంటి బొమ్మలు గట్ట చేసుకుని ఆడుతూ ఉన్నారు. కొన్ని చూస్తూ ఉంటాం మనం. ఆ విధంగా ఏదన్నా బొమ్మ చేయమని ఇస్తే వాళ్ళు వంకర టింకరగా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అలా కాదు దేవుడు మనిషిని చేసింది. ఎంతో శ్రద్ధ పెట్టి ఆయన చక్కగా మనలను చెక్కుకున్నటువంటి విధానం కనబడుతోంది. మనల్ని మనం చూసుకుంటేనే దేవుడు ఎంత శ్రద్ధ పెట్టాడు, ఎంత చక్కగా మంచి రూపాన్ని ఆయన ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నిజమే, మన బాడీలో లోపల ఉన్నటువంటి అవయవాలను వీటన్నిటిని చూస్తే మనకు భయం వేస్తుంది. కానీ పై రూపాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా ఏ విధంగా సృజించాడు అని ఆశ్చర్యమును భయమును మనకు కలుగుతూ ఉంటాయి. దావీదు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని ప్రేమ సృష్టి కార్యంలో కూడా కనపరచబడింది అని దైవ గ్రంథం చెప్తోంది. తర్వాత మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నా సరే దేవుడు మరలా క్షమించి తన యొక్క ప్రేమను మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం తప్పిపోతున్నాం. వాక్యం చదువుకుంటూ ఉన్నాం, సరిగా ఈ విషయంలో మనం తప్పిపోకూడదు అని అనుకుంటూ ఉన్నాం. అక్కడ సంఘంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది, ఆలకిస్తూ ఉన్నాం, సరిగా ఉండాలి, ఈ విషయంలో నేను తప్పిపోకూడదు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉన్నాం. మరలా యథావిధిగా మనం బయటికి వెళ్తున్నప్పుడు మన నోట్లో నుంచి ఏదో ఒక మాట పొరపాటున రావడమో, మన చెవిన ఏదో వినకూడని విషయం పడడమో, ఏదో విధంగా అపవిత్రత మనలోనికి వస్తూ ఉన్నప్పుడు మరలా ప్రభు దగ్గరికి మనం వెళ్ళి, ప్రభువా నేను ఇదిగో ఈ అపవిత్రతను అంటించుకున్నాను, నన్ను క్షమించాను ప్రభువుని అడగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. పదే పదే మనం తప్పిపోతున్నప్పుడు కూడా, మనం కావాలని కొన్నిసార్లు తప్పిపోతున్నప్పుడు కూడా, ప్రభు చిత్తాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా ప్రభు ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నాడంటే ఆయన క్షమించి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమ అధికారాన్ని చేయడం మాత్రమే కాదు, మనిషిని అన్ని సందర్భాల్లో మనిషిని క్షమిస్తూ ఉంది. దేవుని ప్రేమ ద్వారా మనం క్షమించబడుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక లూకాసు వార్తలో నేను చదివించను కానీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక తప్పిపోయినటువంటి కుమారుడు కనబడతాడు. ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు కావలసినటువంటి ఆస్తిలో రావలసినటువంటి భాగాన్ని నాకు ఇచ్చేయండి అని తనకు రావలసినటువంటి భాగాన్ని తీసేసుకున్నాడు. తీసుకుని తన ఇష్టానుసారంగా స్నేహితులతో విచ్చలవిడిగా జలసా చేశాడు. దాన్ని అంతటిని కూడా నష్టం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. తర్వాత అందరూ అతన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఎటువంటి దుస్థితిలోనికి వచ్చేసాడంటే పందుల యొక్క పొట్టును తినేటటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడు. అక్కడ నిలవబడి ఆలోచిస్తున్నాడు, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పి ఆలోచించి మరలా తండ్రి దగ్గరికి పశ్చాత్తాపంతో వెళ్ళినప్పుడు తండ్రి మరలా ఆ కుమారుణ్ణి నిందించకుండా, అతన్ని గద్దించకుండా, కొట్టకుండా హత్తుకొని అతన్ని ముద్దు పెట్టుకుని అతనికి మంచి వస్త్రములనిచ్చి మంచి ఆభరణములనిచ్చి విందు చేసి గొప్పగా ఆ కుమారుణ్ణి చేర్చుకున్నటువంటి సందర్భం అక్కడ చూస్తాం. ఈ తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మరలా క్షమించి చేర్చుకున్నటువంటి తండ్రి ప్రభు యొక్క ప్రేమకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ప్రభు మనల్ని కూడా చాలాసార్లు మనం తప్పిపోతూ ఉన్నప్పుడు మరలా ఆయన క్షమించి, మరలా హత్తుకొని, ఆయన చేర్చుకుని క్షమించి మరలా ఆయన పూర్వపు వైభవాన్ని, మనకు సంతోషాన్ని, ఆనందాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమాపణ ద్వారా దేవుని ప్రేమ మన ఎడల కనపరచబడుతుంది. నిజంగా ఎవరైతే పశ్చాత్తాపంతో
తాము చేసినటువంటి తప్పును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో అటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు, ప్రేమించి వారిని మందలించి వారిని విడిచిపెట్టేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఒప్పుకుంటే, మీరు పశ్చాత్తాపడితే, ఆ పాపపు జీవితాన్ని అసహించుకుంటే నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నమ్మదగిన వాడను, నీతిమంతుడను, నేను క్షమిస్తాను, పవిత్రులనుగా నేను చేస్తాను, దుర్నీతి నుండి మిమ్మలను విడిపిస్తానని వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనుషులు చేసినటువంటి పొరపాటులను బట్టి, అవిధేయతతో కూడినటువంటి పనులను బట్టి మనుషులు నిందిస్తూనే ఉండొచ్చు. కానీ మన యొక్క దగ్గర మనుషులు ఉంటారు కొంతమంది, మనల్ని ప్రేమించేవారు. మనం ఏ విధంగా ఉన్నా సరే, తిరిగి మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, సహాయం చేసినా చేయకపోయినా, ఆప్యాయంగా మాట్లాడినా మాట్లాడకపోయినా మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించే మనుషులు కొంతమంది ఉంటారు. వారిలో మన తల్లిదండ్రులు ఉండొచ్చు, కొంతమంది స్నేహితులు ఉండొచ్చు, కొంతమంది పెద్దలు ఉండొచ్చు, దైవజనులు ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా ఆత్మ సంబంధమైన సహోదరులు ఉండొచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి కొంతమంది ఉంటారు దేవుడిచ్చిన వారు. మనుషులందరూ కూడా, లోకమంతా కూడా పాపంలో బ్రతికినటువంటి వ్యక్తి పశ్చాత్తాపడి మరలా తిరిగి వచ్చినప్పుడు అతన్ని అపవాదిగానే, లేకపోతే దుర్మార్గుడిగానే, ఆ పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగానే చూస్తూ నిందిస్తారేమో కానీ పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన వారిని కొంతమంది చేర్చుకుంటారు. ఎవరెలా చూసినా సరే, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మార్పు చెందారు కదా, ప్రభు కోసం బ్రతకండి, ఈ కాడి నుంచి ఆ విధంగా మీరు బ్రతకొద్దు, మీరు ఈ విధంగా ఉంటే దేవుడు మిమ్మలను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఆత్మ సంబంధమైన మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకం మాత్రం ఏం చేస్తుందంటే, ఎప్పుడో జరిగినటువంటి పొరపాటైనా తప్పిదమైనా దాన్ని బట్టి లోకం బ్రతుకున్నంతకాలం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే నిందించడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అలాగున నిందించేవాడు కాదు. ఆయన్ని క్షమించేస్తాడు, నిన్ను ఆ దుర్నీతి నుండి విడిపిస్తాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు, ఇక మీదట జాగ్రత్తగా బ్రతకమని చెబుతాడు. తర్వాత ఆయన నిన్ను ఆ పాపాన్ని గురించి నిందించేవాడు కాదు. ఆత్మ సంబంధులు కూడా ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదాన్ని బట్టే వారిని నిందించడం కాదు, పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి వారిని ఆహ్వానించాలి. సంఘ సహవాసంలో వారు నిలవబడేటట్లుగా వారిని ప్రోత్సహించాలి. లోకం మాదిరిగానే మనం నిందిస్తే దేవుడు ఇచ్చినటువంటి పద్ధతిని మనం అనుసరిస్తున్నట్లు కాదు. కాబట్టి ఎవరైనా నిజంగా పశ్చాత్తాపడితే దేవుడే క్షమిస్తాడు. మనం ఎందుకు చేర్చుకోకూడదు? అతడు మార్పు చెందాడు కదా, తన జీవితాన్ని మార్చుకున్నాడు కదా, అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి, మరలా చక్కటి జీవన విధానంలోనికి నడిపించాలని ఎవరైతే మంచి ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారు దేవుని ప్రేమని లోకంలో కనపరుస్తున్నట్లే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ ఏ విధంగా ఉందంటే, ఆయన క్షమాపణ ద్వారా, క్షమించడం ద్వారా తన ప్రేమను ఆయన వెల్లడి చేస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ఆదరణ, రక్షణ అనేవి దేవుడే ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎవ్వరూ కూడా మనలను ఆదరించేటటువంటి పరిస్థితి ఉండదు, మనలను కాపాడగలిగేటటువంటి సామర్థ్యం కూడా మనుషులకు ఉండదు. అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు ఆ విషయం మనిషికి అర్థమవుతుంది. దావీదు ఒక విషయంలో కీర్తనల గ్రంథంలో 23వ కీర్తనలో చూస్తాం, తీకండి, మీకు తెలుసు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను అని చెప్పాడు. ఈ మాటను మనం కంఠస్థ చేస్తూ ఉంటాం. ఈ సందర్భం ఎటువంటిది అంటే, సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తరుముతున్నాడు. ఆ తరుముతున్నటువంటి ఆ సందర్భంలో ఆ రాజు నుంచి తప్పించుకోవడానికి ఇతడు అరణ్యంలోనికి వెళ్ళాడు, కొండ గుహల్లో దాక్కున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ సందర్భంలో చెప్తున్నాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను దేవుడు నాకు
కాపాడే వ్యక్తిగా ఉన్నాడు, ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, రక్షించే వ్యక్తిగా ఉన్నాడు. నా కూడా ఉన్నటువంటి వారు ఎవరూ నాతో కూడా లేరప్పుడు, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, కానీ దేవుడు నాతో కూడా ఉండి దేవుడు సహాయం చేశాడు. ఒంటరిగా ఉన్నా సరే దేవుడు నన్ను కాపాడాడు అని దావీదు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఏమిటంటే, నిత్యము కూడా మనలను ఆదరించేవాడు, రక్షించేవాడు దేవుడు ఒక్కడే. దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడాలి. దేవుడు ఇచ్చినటువంటి సహకారులు ఉండరు, పెద్దలు ఉండరు, మన క్షేమాన్ని కోరుకునేవారు ఉండరు అని నేను చెప్పడం లేదు, కానీ ఎల్లప్పుడూ కూడా వారందరూ దేవుడు అనుగ్రహించిన వారే అని చెప్పి దేవుని మీద మనం ఆధారపడితే ఎప్పటికీ ఏ సహాయం కావాలో దేవుడు ఆ సహాయాన్ని ఎవరి ద్వారా దయచేయాలో ఆ ద్వారా దయచేసి మనలను ఆయన బాగు చేస్తాడు, ఆదరిస్తాడు, రక్షిస్తాడు, కాపాడి ముందుకు నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భద్రత, ఆదరణ, రక్షణ ప్రభువులో ఉన్నాయని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత ఓర్పు గురించి దేవుని వాక్యం చెప్తుంది, దీర్ఘశాంతమును గురించి దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఓర్పు కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడును కృపా సమృద్ధి గలవాడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, దయాదాక్షణ్యములు కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఊరికే కోప్పడిపోతూ ఉంటాం మనం, చిన్న చిన్న విషయాలకే మనం కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆయన ముంగిట ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు, ఆయన అసహ్యించుకునేటటువంటి విషయాలు మనుషులు చేస్తూ ఉంటే ఆయన ఓర్పు కలిగి చూస్తున్నాడు. ఎందుకు ఓర్పు, ఎందుకు సహనం, ఎందుకు ఈ దీర్ఘశాంతము అంటే మనుషులు మారతారు అని, తప్పు తెలుసుకుంటారు అని దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని మనం ఆయన చూడడం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన పట్టించుకోవడం లేదు కదా అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చూడక కాదు, పట్టించుకోక కాదు, ఆయనకు తెలియక కాదు. ఎందుకు ఆయన సహిస్తున్నాడు, ఓర్పుగా ఉంటున్నాడు అంటే తప్పు తెలుసుకొని మరలా మార్పు చెందుతారని దేవుని పిల్లల వైపు దేవుడు ప్రేమతో, ఓర్పుతో, దీర్ఘశాంతముతో ఆయన చూస్తున్నాడు. కృపను అనుగ్రహించుకున్నంత కాలము కూడా, కృప పొందుతున్నంత కాలము కూడా నిర్లక్ష్యం చేసుకున్న వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారని దైవ గ్రంథం చెప్తుంది. కానీ ఎవరైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మార్పు చెందారో వారందరూ కూడా గొప్ప ధన్యులయ్యారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. నోవాహు దినాల్లో ఆదికాండములో 6వ అధ్యాయంలో చూస్తాం, ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే దుర్మార్గపు క్రియలతో నిండిపోయారు. దేవుడు ఓర్పు వహిస్తున్నాడు, దీర్ఘశాంతంగా ఉన్నాడు. నోవాహుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి నువ్వు ప్రకటించు, అందరినీ మార్పు చెందమని చెప్పు, దుర్మార్గాన్ని విడిచిపెట్టమను, పాపాన్ని విడిచిపెట్టమను, ఈ విధమైనటువంటి ప్రవర్తనలను విడిచిపెట్టుకొని మార్చుకోమను అని యోహానును, నోవాహును పంపించి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా మారలేదు. దేవుడు ఇచ్చినటువంటి కృపను అందరూ కూడా పాడు చేసుకున్నారు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని అందరూ నిర్లక్ష్యం చేసుకున్నారు. ఈ రోజున కూడా అదే జరుగుతోంది చాలా మంది జీవితాల్లో. దేవుడిస్తున్నటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. ఆ పొరపాటు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. కానీ నోవాహు కుటుంబం అంతా కూడా అక్కడ మనం చూస్తాం, అతని కుటుంబం అంతా, కుమారుడు, కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ విధంగా ఉన్నాం, మన కుటుంబము ఏ విధంగా ఉన్నాం, దేవుని మాటకు మనం లోబడుతున్నామా, ఏ విధమైనటువంటి అపవిత్రత, అవిధేయతతో కూడినటువంటి క్రియలు మన జీవితంలో ఉన్నాయా అని మనం ఎప్పటికప్పుడు మనలను పరిశీలన చేసుకుంటూ దేవుడిచ్చిన అవకాశమని భావించి మనం సరి చేసుకుని ప్రభు దగ్గరకు సమీపంగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఇంకా ప్రభు రావడం లేదంట అంటారు. ప్రభు వచ్చేస్తున్నాడు అంటారు, ఇంకా ప్రభు రావడం లేదంటండి.
ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కావాలనే ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఎవ్వరూ కూడా నశించిపోకూడదని, అందరూ కూడా మారు మనస్సు పొందాలని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఆలస్యము చేస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభు ఏ సమయంలోనైనా రావచ్చు. మనం సిద్ధపడాలి. ప్రభు రాజ్యం కోసం సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో నిత్యం ఉండడం కోసం ఆశపడాలి, ఎదురు చూడాలి. అంతేగాని ఇంకా సమయం దేవుడు ఇస్తున్నాడు కదా అని లోకంతో సహవాసం చేస్తూ లోక సంబంధమైనటువంటి కోరికలను మనం కలిగి ఉండి లోకములోనే మనం ఆనందిస్తున్నట్లయితే మన జీవితంలో దేవుడిచ్చినటువంటి కృపను మనం నిరర్ధకం చేసినట్లే. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఓర్పుతో దీర్ఘశాంతముతో ఆయన ప్రేమను మన ఎడల కనపరుస్తున్నాడని చెప్పి జాగ్రత్త కలిగి బ్రతకాలని దైవగ్రంథం చెప్తోంది. తర్వాత దేవుని ప్రేమ ఏ విధంగా ఉంది అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ అని దైవగ్రంథం చెప్తుంది. త్యాగం ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేశాడు. త్యాగం ద్వారా కొంతమంది తమ యొక్క ప్రేమను ఎక్కడి వరకు వెల్లడి చేస్తారు అంటే నోటి మాటల వరకే. మాటలలోనే ప్రేమ కనబడతా ఉంటుంది, కానీ క్రియలలో ప్రేమ కనపడదు. ఏమాత్రము కూడా క్రియలు ఉండవు. అందుకే విశ్వాసులంగా మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే విశ్వాసముతో పాటు క్రియలు కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం నమ్ముచున్నా మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు మాటలలో ప్రేమను కనపరిచిన వారు కాదు, ఆయన క్రియలలో తన ప్రేమను కనపరిచారు. ఏ విధంగా అంటే మనిషి కొరకు ఆయన తన ప్రాణము పెట్టునంతగా ఆయన క్రియలలో తన యొక్క ప్రేమను కనపరిచారు. మనము శిక్షించబడకూడదని, మన ఒంటి మీద గాయం కాకూడదని, మనకు బాధ తెలియకూడదని బాధంతా ఆయన భరించి గాయములతో సిలువలో ఆయన వేలాడి రక్తమంతా కార్చి ఆయన త్యాగం చేస్తే వచ్చింది రక్షణ. ఉచితంగా వచ్చిందంటే మనకు వచ్చింది ఉచితంగా, కానీ ప్రభువు దానికి చెల్లించవలసిన వెలంతా కూడా చెల్లించాడని దైవగ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుడు మనలను ప్రేమించాడు అంటే ఆయన ఒట్టి మాటల ద్వారా కాదు, ఆయన త్యాగము ద్వారా మనలను ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినటువంటి వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలా మంది ఈ మాట చెప్తారు ఇక్కడ వరకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. ప్రేమించినటువంటి మనిషి ఏం చేయాలి అంటే క్రియలలో తమ యొక్క ప్రేమను కనబరచాలి. ఇక్కడ చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఆయన చేసినటువంటి పని తర్వాత చెప్పబడింది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి దేవుడు సిలువకు అప్పగించాడు, శ్రమకు అప్పగించాడు. ఆ విధంగా తండ్రి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. యోహాను సువార్త 3:16 చదివాం కదా. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఈ 2 వచనాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూడండి, దేవుని యొక్క ప్రేమ వెల్లడి చేయబడింది. ఏ విధంగా అంటే ప్రభువు తన యొక్క ప్రాణాన్ని సహితము తృణప్రాయముగా ఎంచి ఆ ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఆయన బాధను భరించాడు, హింసను భరించాడు, అవమానమును భరించాడు, రక్తమును గార్చాడు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయాలు. ఒక సహోదరుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే ప్రభువు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. అంటే అవసరమైతే అతని కోసం మనం ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాలి. సహాయం చేయడం కాదు, అవసరమైతే ఇతరుల కోసం మనం ప్రాణం పెట్టేంత ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి.
ఎంత ఆత్మ సంబంధంగా మనం జీవించాలి అంటే ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడం వరకు కాదు, అవసరమైతే ప్రాణం పెట్టేంత వరకు మనం ఒకరిని ఒకరు అభిమానించుకోవాలి, ప్రేమించుకోవాలి. ఇంత ప్రేమను మీరు కలిగి ఉండాలి అని దేవుడు చెబుతూ ఉంటే ఇంకా మనుషులలో రకరకాల భేదాలు కనబడుతూ ఉన్నాయి. ఎంత పాపమో చూడండి, ఎంత అవిధేయతో చూడండి. దేవుని వాక్యానికి ఇంకా మనం ఎంత దూరంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధమైనటువంటి భేదాన్ని ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండడానికి లేదో. మనమందరము దేవుని పిల్లలము, దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలాగే దేవుడు మనలను సంఘముగా కట్టాడు, ఏక జనాంగముగా చేశాడు కాబట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ అంటే ప్రభువు మన ఎడల చూపినటువంటి ప్రేమని ఇతరుల పట్ల మనం కలిగి ఉండాలి. దాన్నే నూతన నిబంధనలు ఏమని చెప్పారంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి అని దేవ గ్రంథంలో చెప్పారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ అని దేవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. సృష్టి కార్యమంతటిలో దేవుని ప్రేమను దేవుడు వెల్లడి చేశాడు. అలాగే దేవుని ప్రేమ క్షమించేటటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఆదరించే రక్షించేటటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఓర్పు దీర్ఘశాంతముతో కూడినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఈ విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని ప్రేమను మనం కలిగి ఉండి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.